నీ బతికినను ప్రభు. మనిషి పెట్టుబడులు కాదు, కానీ దేవుని నోట్లో వచ్చే ప్రతి మాట వల్ల మనిషి జీవించగలుగుతాడు. ప్రభు, ఈ ఉదయకాలంలో నా తండ్రి అయ్యా మాకు వాక్యం కలదు, నువ్వే మాతో మాట్లాడి మమ్మల్ని బలపడచ్చు. నీ దాసుడు ప్రభు నా తండ్రి శివుసాగున మరుగు చేసి నాతో వీళ్ళతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నాం అందరం కూడా. కొంచెం సౌందర్యం బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు ఒక ప్రత్యేకమైన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఈ యొక్క శ్రమ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన విధానాలు చాలా ఉన్నాయి. ఏంటి ఆ విధానాలు అనేది మనం చూస్తే 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. జాగ్రత్త గ్రహించండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై దేవునితో కూడా సమాధానముగా ఉండుట విడిచిపెట్టుకోని గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే యుక్తునిగా చేసుకొని ఉన్నాడు. ఈరోజు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ప్రతి దినము కూడా ప్రతి ఒక్క రోజు మన దేవుడు వాక్యం ద్వారా మనం బలపరుస్తూ ఉన్నాడు. అంటే ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం, చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఈ 40 దినాల్లో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. దినదినము రోజుకొక వాక్యం ద్వారా మనని బలపరుస్తూనే ఉన్నాడు. అయితే ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. అమ్మా, దేవుని కుమారుడై ఉండి ఏమైనా ఎలా ఉండాలి? ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు దేవుని కుమారుడు ఇక్కడ సింహాసనం మీద కూర్చుని ఉంటే అనేక భక్తులు వచ్చి ఆయన్ని పూజించాలి. అవును కదా, పూజించాలి. మరి అలాంటి వ్యక్తి, అలా ఉండాల్సిన వ్యక్తి ఏం చేశాడు? దాసుడుగా మారిపోయాడు. ఎక్కడ బాధ ఉంటే, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి వారి సమస్యలను విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన భూలోకంలో ఉన్నంత కాలం కూడా ఎలా ఉన్నాడంటే పరిచారకుడుగానే ఉన్నాడు. కానీ ఎప్పుడు నేను దేవుని కుమారుడిని అని ఎక్కడ కూడా ఇంత కూడా ఎక్కడ హెచ్చించుకున్నట్టుగా మనం బైబిల్లో చూడలేదు. శిలువ మరణం పొందేంత వరకు కూడా నేను దేవుణ్ణి, దేవుని కుమారుణ్ణి. కానీ దేవుడు తండ్రి చెప్పాడు తెలుసా, ఇతడే నా ప్రియ కుమారుడు, ఏమైనా నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. అంతే తప్ప ఎక్కడ కూడా యేసు ప్రభు తను ఎప్పుడు చూసినప్పుడు తన మనస్సు ఎలాంటిదంటే ఎప్పుడు తన పిల్లలతో ఉండాలి, తన కుమారుడైన కుమార్తెనైన మనతో ఎప్పుడు ఉండాలి, ఉండి వాడి ప్రతి అవసరము అప్పుడు అంతే, ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ చేసే పని అంతే. ఇప్పుడు నీతో ఎవరున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆ రోజు చూసిన ఆలోచన మనుష్య కుమారుడిగా ఉన్నది దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఈరోజు పరిశుద్ధాత్మగా మనతో ఉన్నాడు. అందుకోసం ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఈ మనస్సు
ఆయన దేవుని కుమారుడై ఉండి ఏంటంటే చూడండి, దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి చూడండి, దేవునితో కూడా సమానముగా విడిచిపెట్టుకోలేదు, భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసు స్వరూపమును ధరించుకొని తను తానే ఇద్దరుగా చేసుకుని ఉన్నాడు. గట్టిగా సపోర్టులో ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనము ఎవరైనా క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కలిగి ఉండమంటున్నాడా, లేకపోతే నేను వేరు నేను ఉన్నాను కాబట్టి అని. ఇప్పుడు క్రీస్తు యేసుకు కలిగిన మనసు కూడా మనం ఏం చేయాలి అమ్మా, ఏం చేయాలి? మనం కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలా, ఉండాలా? ప్రయత్నం చేస్తానే అంటే వేరు, ఉండటం వేరు. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. రోమా 15వ అధ్యాయం 3వ వచనాన్ని క్రీస్తు కూడా క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు, కానీ నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. గట్టిగా సంభవించింది. అర్థమవుతుందమ్మా? క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. నిన్ను నిందించిన వారి నిందలు ఎవరి మీద పడేయంట? నిన్ను నిందించిన వారు, నన్ను కూడా ఎంతో మంది నిందించేవారు. నేను అమ్మా, మనం నిందించకూడదు ఎప్పటికైనా. కాబట్టి క్రీస్తు యేసు కలిగిన ఆ మనస్సు నీవు కలిగి ఉన్నప్పుడు ఎవరిని కూడా నిందించడం కానీ, ఎవరిని కూడా దూషించడం కానీ, ఎవరిని బాధ పెట్టడం కానీ, ఎవరి మీద నిందలేయడం కానీ, ఎవరి మీద అబద్ధాలు ఆడటం కానీ, మీరు దూషించడం కానీ ఉండకూడదు. ఎవరన్నా మనల్ని దూషించినప్పుడు కొన్నిసార్లు మనం తెలుసు తెలవకపోవడం, అది మనం సరి చేసుకున్నప్పుడు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిందలు ఎన్ని వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా అవన్నీ కూడా నీ మీద కాదు పడేది. ఎవరి మీద పడుతున్నాయి చెప్పండి. ఎవరి మీద? గట్టిగా లేదమ్మా. నిన్ను నిందించిన వారే, నిందించిన దీని మీదుగా అందుకోసం నిన్ను ముట్టిన వాడు నా కనులు ముట్టినట్టే అంటే గట్టిగా లేదమ్మా. ఈ మధ్య అది చాలా దగ్గర ఒక 10 సంవత్సరాల క్రితమో 15 సంవత్సరాల క్రితమో ఒక సహోదరి యొక్క సాక్ష్యం నేను విన్నాను. తన భర్త చాలా తాగుబోతు, రోజు వచ్చేవాడు రోజు చికాకులే. ఇటు చూస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు ఎన్నోసార్లు చనిపోవాలనుకుంది. కానీ ఆ బాధకి చనిపోవాలనుకుంటే పిల్లలు నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచనతో రోజు తాగి వచ్చేవాడు కొట్టేవాడు. ఒకరోజు ఆ బజార్లో సువార్త పోతుంటే ఒక పత్రిక ఇచ్చారు. ఆ పత్రిక ఇస్తే ఆ పత్రికలో చదివిందంట, నీ పాపమును క్షమించువాడు, నీ దోషమును క్షమించువాడు, ఆయన నీకు పొందే దెబ్బలు ఆయనకు ఆయన తిన్నాడు, నీవు కాల్చాల్సిన రక్తం ఆయన కాల్చాడు, నీకోసం ఆయన ప్రాణం పెట్టిన వాడు యేసుక్రీస్తు నా పత్రికలో చదివి. అప్పుడు చర్చికి అంటున్నారు, అది బాగా కూడా వాళ్ళ భర్తకి ఇష్టం లేదు, ఎప్పుడో దొంగచాటున పోయేది. ఒకరోజు ఆమెతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. వాక్యం ద్వారా చూసిన నువ్వు పొందుతున్న ఆ దెబ్బలు అది నీకు తలవు, అవి నాకే తగ్గుతాయి. నిన్ను నిందించిన ఆ నిందలన్నీ నీకేం నీ మీద పడవు, అవి నా మీదే పడతాయి. నువ్వేం కావు, నెమ్మది కలిగి అని చెప్పేసి ఆ రోజు వాక్యం మొత్తం తర్వాత సహోదరుతో మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చింది. సంతోషంతో ఇంటికి వచ్చింది. ఈ రోజు నుంచి నా భర్తకు వచ్చిన నా భర్త నన్ను
దెబ్బతలను నిందించిన, చెడ్డగా మాట్లాడినా అది నాకు ఏం కాదు అని చెప్పేసి చాలా సంతోషంతో తన ఉద్యమం నుండి ఆ మాటలు నింపుకొని వచ్చింది. సాయంత్రం రాగానే ఎప్పుడు నేను ఎక్కువ ఎత్తున్నాను, ఎక్కువ చెగాగేస్తున్నాను. మౌనంగా ఉంది, ఎదురు మాట్లాడట్లేదు, మౌనంగా ఉంది. మౌనంగా ఉన్నా అనుకుంటాడా? ఎప్పుడు చేతితో కొట్టేవాడు కర్ర తీసుకుని కొట్టాడు. ప్రార్థన చేస్తుంది, మోకరించింది. కొత్తగా ఏంటి మోకరిస్తున్నావు? కొత్తగా ఏంటి ఎలా ఉంటున్నావు? మౌనంగా ఉంటున్నావు? మౌనంగా ఉన్నందుకు కూడా ఇంకెక్కువ కొట్టాడు. ఒక్క దెబ్బ కూడా గట్టిగా లేదామా? అట్ట 3 రోజులు కొట్టాడు. 3 రోజుల వాటిలో సాయంత్రం తన భార్యను కొట్టుకుంటే కొడుతున్నాడు. ఒక రోజు నా ప్రియమైన 3వ రోజు కొట్టిన తర్వాత కొట్టి అయిపోయి పడుకున్నాడు. పడుకుంటే అర్ధరాత్రి యేసు ప్రభు తను దర్శించి ఎందుకు నన్ను కొట్టావు అన్నాడు. ఎందుకు నన్ను కొట్టావు అని చెప్పేసి తన పేరు పెట్టి పిలుస్తుంది. నన్ను ఎందుకు కొట్టావు అంటే, నేను నిన్నెందుకు కొట్టాను? నా భార్యను కొట్టాను. ఎవరు కొట్టా అంటున్నాడు. నా భార్యని కొట్టాను కానీ నిన్నెందుకు కొట్టాను? ఇది వాళ్ళు నీ భార్య ఎవరో తెలుసా? నా కుమార్తె, నా భక్తులు. అది నువ్వు ఆమెను కొట్టిన దెబ్బలు, ఇది నువ్వు నాకు తెలియదు. గట్టిస్తాడు. దిగ్గులు లేసాడంట. లేచి ప్రభువా నన్ను క్షమించయ్యా. అప్పటి నుంచి నేను భార్య ఎప్పుడు నేను కొట్టదా, ఈ రోజు నుంచి ఇక నాకు ఎప్పుడు నువ్వు క్రీస్తు యేసు కలిగిన ఆ మనస్సు మనం కలిగి ఉంటే ఒక్క నిందలు నీ మీద పడవు. ఒక్క దెబ్బ కొట్టినా ఆ దెబ్బలు కూడా నీ మీదకి. యేసయ్యకి ఒకటి 40 దెబ్బలు కొట్టారు. ఒళ్ళంతా కూడా, శరీరం అంతా కూడా గాయములతో రక్తముగా మారిపోయింది. ఆ వాదన దేవుడు భరించారు, తండ్రి భరించారు. అదే ఒక తండ్రికి కోపం వస్తుందేమో, కుమారుని కలిగిన మనసేట దశయ్య తండ్రి ఏం చేస్తున్నారు ఎరగరయ్యా, వారిని క్షమించమని ప్రార్థన చేశారు. గట్టిగా సపోర్టులో ఈ మనసు నా ప్రేమైన దేవుని మీద జాగ్రత్తగా గ్రహించు. భక్తి చేస్తున్నామంటే ఏదో నమ్మకాల మధ్య కాదు. నువ్వు ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు పిలుచుకునేంత వరకు కూడా, చనిపోయేంత వరకు కూడా ప్రభు ఒక విషయం వస్తే పర్లేదు. అదే ప్రభు వస్తే పర్లేదు. ప్రభు వచ్చేంత వరకు కూడా నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు నీవు కలిగిందో కాక. చదవండి మరొకసారి మాట చదువుతాం. 15వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు, కానీ నిన్ను నిందించిన వారి నిందలను నా మీద పడిను అని రాయబడినట్లు ఆయనకి సంభవించను. గట్టిగా సపోర్టు. కీర్తన గ్రంథము 69వ కీర్తన 19వ వచనం. కీర్తన గ్రంథము 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసముండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయెను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారిని హాస్యాస్పదుడనైతిని. గుమ్మములో కూర్చున్నవారు నన్ను గూర్చి మాట్లాడుకుందురు. తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు.
నీ కృపా బాహుళ్యమును బట్టి నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి ఆ, నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించు. నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించు. నీటి వరదలు ముంచనీయకము. అగాధ సముద్రము నన్ను మింగనీయకము. నన్ను మింగనీయకము. యెహోవా నాకు ఉత్తరమిమ్ము. నీ వాత్సల్య బహుళత్యను బట్టి నా తట్టు తిరుగుము. ఆమేన్. ఎన్ని ఒక్క విషయాలుగా ఎవరు మా కీర్తన రాస్తుంది? దావీదేనా? గట్టిగా దావీదు అనుభవాలు. అప్పటికి యేసు ప్రభు పుట్టలేదు. అవునా? యేసు ప్రభు పుట్టకపోయినా తండ్రిని యెహోవాని నమ్మిన వ్యక్తిగా, భక్తుడుగా, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు దావీదు కూడా కలిగి ఉన్నాడు. గట్టిగా అదే. మరి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మరి ఎలా ఉండాలి? నా వల్ల కాదు. అమ్మో, ఎవరన్నా నన్ను నిందిస్తే తట్టుకోలేవు. ఎవరన్నా ఒక మాట అంటే తట్టుకోలేవు. ఒక సహోదరి ఈ మధ్య చెప్పింది, వాళ్ళ భార్య మా పెళ్ళయింది, డాక్టర్ అయిపోయింది. నేనన్నా ఏంటమ్మా నాకు అంతగా ఎంత మంచి ప్రేమ కలిగి ఉండేవాళ్ళు, ఎంతమంది మంచి ఆత్మీయం కలిగి ఉండేవాళ్ళు, అసలు మీరిద్దరు విడిపోవడానికి కారణం ఏంటి? అంత బలమైన కారణం ఏంటి? ఆయన మాట్లాడితే మా ఆయన నీ అమ్మ అని చెప్తాడు. ఎవరంటే వాళ్ళని ఏం మాట్లాడుతుందంటే వాళ్ళ అమ్మ మీద తిరుగుతున్నాడంట. నేను ఒక రోజు రోగం కొట్టాను. ఎవరు కొట్టిందండి? కోపం వచ్చి రోకల మంటతో కొట్టిందండి. ఆ రోకల మంటతో కొట్టడం ఆయన చెయ్యింది. ఇప్పుడు చెయ్యడం ఏమైపోయింది? ఇద్దరికి డాక్టర్ అయిపోయింది. అంటే కోపము అతను ఎందుకన్నాడో అర్థం కాదు. ఇతని అమ్మాయికి ఎందుకు కోపం వచ్చిందో అర్థం కాదు పరిస్థితి. ఆ సమయంలో, ఆ క్షణంలో ఆ రోకల బండ అక్కడ ఎంతకుందో తెలియదు. అదే ఇప్పుడు ఇద్దరి జీవితం ఏమైపోయింది? కొంచెం ఆలోచన చేస్తే బ్రహ్మాండం. మరి ఇప్పుడు ఎలా ఏంటో పరిస్థితి ఏంటంటే, నేనే నా జీవితాలా ఏమంటుంది? కొంచెం తగ్గించుకోవచ్చు. ఆ కోపం నాకు అర్థం కాలేదు, ఎందుకు వచ్చిందో. ఒకరు ప్రతి దినము వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, రోజుకు మారు ప్రార్థన చేస్తూ, నీకు ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడు క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉంటారే. కానీ ఏదో ఆదివారం ఒకరోజు ప్రార్థన చేస్తే కాదు, అలాంటి మనసు రాదు. ఎప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడే ఆ పరిశుద్ధాత్మ నేను ఏం చేస్తుందంటే క్రీస్తు యేసు కలిగిన మనసు నీళ్ళు కలిగి చేసింది. అమ్మా, ఇప్పటికైనా మనసు మార్చుకో. ఖచ్చితంగా మరి నీ భర్త పెళ్ళైందా కాలేదయ్యా, దేవుని స్తోత్రం. మళ్ళీ తిరిగి కలుసుకుంటావా అన్న, మళ్ళీ రాగలేని తర్వాత కలుసుకుంటావా? దేవుని చేయాలి. నువ్వు మనసు మార్చుకోవాలి. కానీ ఏం చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా ప్రార్థించి దేవుని చేయాలి. విడిపోయిన వారిని కూడా ఆయన ఏంటంటే యేసుప్రభు పెళ్లికి వచ్చిన కూడా పడిపోయిన ఇల్లును మళ్ళీ తిరిగి కట్టడానికి వచ్చాడు. పాపిని మళ్ళీ పరిశుద్ధంగా మార్చడానికి వచ్చాడు. అర్థమైందా? తెగిపోయిన వాటిని మళ్ళీ వాటిని కట్టడానికి వచ్చాడు. ఇప్పుడు నువ్వు విడిపోయలేదు, అపవాది నేను అనుకుంటుంది. యేసయ్య నేను కలుగుతాడు. గట్టిగా లేదమ్మా, యేసయ్య నేను కలుగుతాడని చెప్పిన సమయం కోసం ప్రార్థన చేసి అమ్మ ప్రార్థన చేయాలి. దేవుని చుట్టూ మంది తీసుకొస్తాను. కనుక ప్రేమ 3 సంవత్సరాల కింద తిరిగి కలుసుకున్నాను. 3 సంవత్సరాలు తిరిగి కలుసుకున్నాను. అంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడు క్రీస్తు యేసు కలిగిన మనసు నీలో ఉంటుందో, నీ మనసు ఎలా ఉంటుందో, క్రీస్తుని ధరించుకుంటావో,
నువ్వు దాసు స్వరూపమును ధరించుకుంటావో, ఆయన నిందలో ఎవరు ఏదన్నా తగ్గించుకుంటావో, నీకు నువ్వు తగ్గించుకుంటావో, నువ్వు పరిచారకుడుగా ఉంటావో, క్రీస్తు లాగా మారిపోతావో, అప్పుడే నీ జీవితంలో ఒక గొప్ప సంతోషాన్ని పొందుకుంటావు. ఎందుకంటే ఇంకా నీలో ఉన్న కార్యాలు నువ్వుగా చేయాల్సింది. నీలో పరిశుద్ధాత్మ ఉంటాడు. ఆయనే నీతో ఉండి అద్భుతాలు దేవుడు చేపిస్తూ ఉంటాడు. ఇంటికల్లి చేద్దామా? హల్లెలూయా. అందుకోసం ఒక భక్తులు పాడుతారు కదా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ అంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ అంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలున్నదో, ఇబ్బందులు ఎదురెక్కినను, ఎంత కష్టమొచ్చినా నీవు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం ఉంది యేసయ్య మనతో ఉండాలని, మనలో ఉండాలంటే మనం ఏమైపోవాలంటే మన మనసు క్రీస్తు యేసుకు కలిగిన మనసులాగా మనం మారిపోతుందా, అప్పుడు దేవుడు మనతో ఉండును గాక. హల్లెలూయా. మనతో ఉండును గాక. ఆ ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టే దేవుడు దావీదుకు కూడా వచ్చిన నింద, దావీదుకు కూడా వచ్చిన అవమానాలు అదే వచ్చిందా, ఎక్కడ పడిపోయారు, ఎక్కడ నిందించబడ్డారు. ఒకరోజు తగిన సమయం ఏం చేస్తారు దేవుడు? పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సుకులై ఉన్నాడు. ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని నిందలు పడ్డా, ఎన్ని దెబ్బలు కొట్టినా నువ్వు ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆయన చేతి కింద దీన మనసు కలిగి. నీకు రోసం లేదా? ఏమైనా శేఖర్ పెద్ద నీకు మీసాలో రోసం లేదా? నాకు రోసం లేదు అనాలా, లేకపోతే మీసాలో లేదు నాకు రోసం ఉందని అనాలా? ఎవరేదన్నా ఏం చేయాలి? మౌనంగా ఉండాలి, తగ్గించుకోవాలి. ఎప్పుడు దాకా మరణం వరకు అలాగే జీవితం జీవించాలి. గడిగల జనం మీరు పని చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఎక్కడున్నా, ఉద్యోగం చేస్తున్నా, క్రీస్తు యేసు కలిగిన మనసు ఇతరులు చూసుకున్నాక నిజంగా చర్చగలుగుతారంటే, ప్రభు నమ్ముకున్నాడంటే నిజమండి. యేసు ప్రభుని నేను చూడలేదు కానీ ఈ వ్యక్తిని చూస్తున్నాను. సేమ్ అలాగే ఉంటాడు. ఒకరిని నిందించడు, ఒకరి మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలకడు, ఒకరు ఎవరి మీద పడతాడు అని ఎవరు నీ పక్కన వాడు సాక్ష్యం ఇచ్చేటట్టుగా మనం కాక. అలాంటి గొప్ప కృప క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మనము కలిగి ఉన్నాం. ఈ చిన్న మాటను దేవుడు దీవించుగా ప్రార్థన చేస్తున్నాం. మా పరిశుద్ధమైన నా తండ్రి యేసయ్యానికి వందనాలు చేస్తున్నాను ప్రభు. మా పాపములు మా దోషములను క్షమించండి ప్రభు. నా తండ్రి క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మేము కలిగి ఉండే గొప్ప భాగ్యం దయచేయండి నాయన. అయా మీకు వందనాలు ప్రభు. నా తండ్రి మేము నాయన మీకు వందనాలు చేస్తూ మేము ఆ మనస్సు మేము కలిగి ఉంటే మమ్మల్ని దూషించిన మమ్మల్ని మా మీద పడిన తండ్రి అయా ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా అవన్నీ కూడా
అవన్నీ కూడా ప్రభువా మా మీద అయ్యా నాకు మా మీద పడట్లేదు, అది నీ మీద పడుతున్నాయి ప్రభు. మమ్మల్ని తెచ్చినా మమ్మల్ని వచ్చినా అది నీ మీద పడుతుంది అయినా. అందుకోసమే నా తండ్రి నీకు ఆశీర్వదిస్తున్నాను ప్రభు. మేము తినాల్సిన దెబ్బలు ప్రభు, ఒకరికి 40 దెబ్బలు కొట్టబడ్డాయినా ఈ శరీరం కాదు మొదలుకొని నన్నెత్తి వరకు నా తండ్రి కాయాలతో నిండి ప్రభువా, మా తలపులు బట్టి నీ తలకి ముళ్ళ కిరీటం ధరింప చేసుకుని ఉన్నావు, నా కోసం నిందలు పడ్డావు ప్రభు. మమ్మల్ని నిందించిన ప్రతి నింద అయ్యా, ప్రతి నింద అవి నీ మీద పడ్డవి. మేము తొందరపడుతున్నాం ప్రభు, మేము త్వరగా మాట్లాడుతున్నాం ప్రభు. మమ్మల్ని క్షమించి యేసు, మమ్మల్ని క్షమించయ్యా. ఈ ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నది బిడ్డలు అయ్యా, మాకు నీకు యేసుక్రీస్తు కలిగిన మనస్సు మాకు దయచేయ. పరిశుద్ధాత్మ దేవా, ఇప్పుడే నీ భక్తులందరికీ నీ బిడ్డలందరికీ నీ ఆత్మశేతం నింపి నీ మనస్సు మాకు దయచేయమని ఇన్న వాక్యాన్ని మన హృదయంలో మంచి నిలబడి తినవలే 30 వంతులుగా 40 100 వంతులుగా ఫలించుటకు సహాయం చేయమని క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మేము కలిగిన భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయకపోతే